ఓం నమ శివాయ. అరుణాచల వైభవం, శ్రీ రమణులి తత్వం. అరుణాచల క్షేత్ర ప్రవేశం చేస్తే వెంటనే ఆ జీవుని యాత్రలో వీడు అరుణాచల ప్రవేశం చేశాడని ఒక ఎర్రగీత పెడతారంట పరమశివుడు. అరుణాచల ప్రవేశం చేశాడో ఆ జీవుని యాత్ర ఒక విశేషమైన మలుపు తిరుగుతుందని గుర్తు. అందుకే అరుణాచలానికి వెళ్ళడం కానీ, అరుణాచల యాత్ర కానీ, అరుణాచల పట్టణంలో ప్రవేశించడం కానీ, అరుణాచలేశ్వరుడి దర్శనం చేయడం కానీ అంత తేలికైన విషయాలు కావు. ఒక్క కారణం చేత మాత్రమే అరుణాచలం ప్రవేశించగలరని చెప్పారు. ఏమిటా కారణమంటే, పరమేశ్వర, నాకేమీ తెలియదు, నాకున్నవన్నీ పాపాలే, నిన్ను నమ్ముకుని వస్తున్నాను, నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగిన వాడికి మాత్రమే అరుణాచల ప్రవేశం చేయిస్తారే తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్ళలేరు. అరుణాచలంలో 3 రూపాలతో ఉంటాడా పరమేశ్వరుడు. ఒకటి, అరుణాచలం దేవాలయం లోపలున్న శివలింగ స్వరూపం, అది ప్రధానమైన లింగ స్వరూపం. 2, అరుణాచలం కొండంతా కలిపి శివస్వరూపం, అది అగ్నిస్వరూపం. అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిగా వెలుగుతూ ఉండేదట. అదే త్రేతాయుగం దగ్గరకు వచ్చేటప్పటికి మణులతో కూడిన శివలింగమైందట. అదే ద్వాపర దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగమైందట. కలియుగంలోకి వచ్చేటప్పటికి మరకత లింగమైందట. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాతి వహించిన భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండే శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా ప్రాచీనమైన శిలలు ఇక్కడున్నాయి అన్నారు. అసలు ఈ భూమండలం ఏర్పడేటప్పుడు అగ్నితత్వ శిలలతో చల్లారిన కొండే ఆ కొండే ఈ అరుణాచల కొండ అని నిర్ధారించారు. అరుణాచలం ఎందరో సిద్ధపురుషులకు ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడూ దానికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండే గుహలలో నివాసం చేస్తూ ఉంటారు. అంత గొప్ప పర్వతం ఆ అరుణాచల పర్వతం. ఆ పర్వతమంతా శివస్వరూపం. అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు. ఆ కొండ చుట్టూ 24 మైళ్ళ దూరం వరకు దాని తేజస్సు పడుతుంది. ఆ తేజస్సు ఉన్న ప్రాంతం లోపల దీక్షా నియమాలు ఏమీ లేవు. ఏ దీక్ష అక్కడ అవసరం లేదు. ఒకానొకప్పుడు భగవాన్ రమణులు అరుణాచల పర్వతం మీద నడిచి వెళ్తున్నారు. అలా వెళుతుంటే ఎండిపోయిన మర్రాకు ఒకటి గాలికి ఎగురుకుంటూ వచ్చి ఆయన కాలికి తగిలింది. ఆయన మర్రాకు పైకెత్తి చూస్తే విస్తరాకంతుంది. అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. ఆ చెట్టు ఆకే ఎగురొచ్చింది. నేను దర్శనం చేస్తానని రమణులు వారు బయలుదేరారు. ఆయన కొంత దూరం వెళ్ళేసరికి అనుకోకుండా ఆయన కాలు అక్కడొక పొదలో ఉన్న తేనె పట్టుకు తగిలింది. తేనె పట్టులో ఉన్న ఈగలన్నీ జుమ్మని పైకి లేచాయి. వెంటనే రమణులు అన్నారు, ఈ కాలు తప్పు చేసింది, వాటి గూడు కదిపింది, కాబట్టి ఈ కాలు శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశారు. ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆయన కాలికి కుట్టగలిగినంతసేపు కుట్టాయి. ఆ కాలు ఇంతలావు వాచిపోయింది. వాచిపోయిన ఆ కాలు ఈడ్చుకుంటూ ఆయన కిందకు దిగి వచ్చేశారు. పళనిస్వామి అని ఆయనకు సేవ చేస్తూ ఉండేవారు ఒకతను.
అతను శ్రావణం తీసుకువచ్చి ఆ కాలిలో విరిగిపోయిన తేనెటీగల ముళ్ళులన్నింటినీ లాగేశారు. కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతం రమణుల కాలు చాలా లావుగానే ఉండేది. ఇప్పటికీ మీరు రమణాశ్రమానికి వెళ్ళి ఆయన ఫోటోలు చూస్తే ఒక కాలు లావుగా కనబడుతుంది. కారణం, దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి ఒక కాలును తేనెటీగలు కుట్టడమే. ఆ తరువాత ఎవరినీ వెళ్ళవద్దని రమణ మహర్షి అందరికీ చెప్పేవారు. అరుణాచలంలో ఏ ఏ సేవలు జరగాలి, ఏ ఏ దేవాలయాలు ఉండాలి, ఏ ఏ పూజలు ఎలా చేయాలి అని నిర్ణయించినవాడు పరమశివ భక్తి తత్పరుడైన గౌతమ మహర్షి. పరమశివుడు గౌతమ మహర్షిని ఆదేశించాడు. అలా ఆదేశించినప్పుడు ఈ క్షేత్రానికంతటికీ కూడా కాపలాదారుగా ఉండి క్షేత్రపాలకుడుగా ఉండాల్సిన వాడు కాలభైరవుడు. క్షేత్రానికి స్థలవృక్షం ఇప్ప చెట్టు. ఇప్పటికీ ఇప్ప చెట్టు లోపల ఉంటుంది. తలనీలాలు దాని కిందే ఇస్తుంటారు. ఈ ఇప్ప చెట్టు కిందే భగవాన్ రమణులు కొంతకాలం తపస్సు చేశారు. అలాగే ఇక్కడ నటరాజు ఉంటాడు. అపీత కుచాంబ అనే పేరుతో అమ్మవారు ఉంటుంది. అలాగే విఘ్నేశ్వరుడు ఉంటాడు, సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, పాతాళలింగం ఉంటుంది. ఇవన్నీ నిర్ణయం చేసినవాడు పరమశివుడు. ఏ ఏ సేవలు జరగాలో, ఏ ఏ పూజలు జరగాలో నిర్ణయం చేసినవాడు పరమశివుడు. అందుకే అరుణాచల క్షేత్రంలో 3 ఉత్సవాలు జరుగుతాయి. అందులో 2 ఉత్సవాలు చాలా పెద్ద పెద్ద ఉత్సవాలు. ఒక ఉత్సవం ఒక స్థాయిలో జరుగుతుంది. మలైకాపా మంటపం ఉంటుంది లోపల. ఆ మంటపంలో అమ్మవారిని తీసుకువచ్చి కూర్చోబెట్టి గాజులు సమర్పణం చేస్తారు. అమ్మవారికి గాజులు సమర్పణం చేసే ఉత్సవం అది. మిగిలిన 2 పెద్ద ఉత్సవాల్లో ఒకటి కార్తీక మాసంలో జరిగే దీపోత్సవం. కార్తీక పౌర్ణమి నాడు పెట్టే దీపం అది. ఇక 3వ ఉత్సవం పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చే ప్రణయ కలహోత్సవం అని చెప్తారు. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ప్రణయ కలహం రావాలి అంటే, భృంగి అని పరమశివుడి దగ్గరుండే ప్రథమ గణాలలో ఒకడు. ఆయనదొక విచిత్రమైన వ్యక్తిత్వం. భృంగి 3 కాళ్లతో ఉంటాడు. ఆ భృంగి ఒక్క శివుడికే భక్తుడు. అమ్మవారికి నమస్కారం పెట్టేవాడు కాదు. పరమశివుడికి ఒక్కడికే ప్రదక్షిణం చేసేవాడు. పాదాలకు నమస్కారం చేసేవాడు. ఒకరోజు అమ్మవారికి ఆగ్రహం వచ్చింది. ఏమిటి, ఆయనకే ప్రదక్షిణం చేస్తాడు భృంగి, ఆయనకే నమస్కారం చేస్తాడు భృంగి, అసలు నా వంక కూడా చూడడు, ఇదేం భక్తి, ఏం చేస్తాడో చూస్తానని భృంగి వస్తున్నప్పుడు అమ్మవారు పరమశివుని వామార్థ భాగంలోకి వెళ్ళిపోయింది. అర్ధనారీశ్వర రూపాన్ని పొందింది. ఇప్పుడెలా వచ్చి ప్రదక్షిణం చేస్తాడు భృంగి? చెయ్యాలంటే నేనున్నాను కదా ఎడమ ప్రక్కన, ఏం చేస్తాడో చూస్తానంది. ఆయన తేనెటీగ అయిపోయి పరమశివుడికి పార్వతీదేవికి మధ్యలో తొలిచి కన్నం చేసి ప్రదక్షిణ చేశాడు తప్ప అమ్మవారికి ప్రదక్షిణం చేయలేదు భృంగి. ఆ భృంగికి మోక్షమిస్తానన్నాడు పరమేశ్వరుడు. అమ్మవారు ఒక్కనాటికి వీల్లేదంది. కాదు, భృంగి ఇంత గొప్పవాడు, ఉదారమైన మనసున్నవాడు పార్వతి, నా మీద భక్తి ఉంటే నీ మీద భక్తి ఉన్నట్లే, అందుకని అతనికి మోక్షమిస్తానంటాడు పరమేశ్వరుడు. అందుకని ఇప్పటికీ అరుణాచలంలో ఆ ప్రణయ కలహాన్ని అక్కడున్న అర్చకులు నిర్వహిస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందో! ఆ ఉత్సవం జరిగినప్పుడు పరమేశ్వరుడు భృంగికి మోక్షమిచ్చేస్తే పార్వతీదేవికి కోపం వచ్చి అపీత కుచాంబ అమ్మవారుగా దేవాలయంలోకి వెళ్ళి తలుపులేసుకుంటుంది. పరమశివుడొక్కడే అమ్మవారి దగ్గరకు ప్రదక్షిణానికి వెళ్తే
దొంగలు దోచుకుంటారు. ఇప్పటికీ ఆ దొంగల తోపు అవన్నీ చేస్తారక్కడ. ఆ ప్రణయ కలహోత్సవం రెండవ పెద్ద ఉత్సవం. బహుశా దక్షిణ భారతదేశంలోని ఏ దేవాలయంలో కూడా ఇంత పెద్ద గోపురాలు ఎక్కడా మీకు కనబడవు. అంతంత పెద్ద పెద్ద గోపురాలు ప్రత్యేకించి అరుణాచలంలోని తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు. అరుణాచల క్షేత్ర వైభవంలో గొప్పదనం ఏమిటంటే దేవాలయపు ఉత్తర గోపురం కట్టించింది ఒక స్త్రీమూర్తి. ఆవిడ పేరు అమ్మన్. ఆవిడ చాలా చిత్రమైన వ్యక్తి. పరమశివుని అనుగ్రహం చేత ఆవిడికి గొప్ప యోగశక్తులు కలిగాయి. ఆవిడకు గోపురం కట్టించాలని కోరిక. అమ్మన్ ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి గోపురం కట్టడానికి చందా అడిగేది. డబ్బులు లేవంటారని ఆవిడ ఏం చేసేదంటే ఇంటి ముందు నిలబడి ఇంట్లో ఇనప్పెట్టె ఎక్కడుందో, ఇనప్పెట్టెలో ఎక్కడ డబ్బు పెట్టారో, ఆ డబ్బెంతుందో చెప్పేది. ఇంట్లో డబ్బులు ఎక్కడెక్కడ దాచారో, ఎక్కడెక్కడ దాచిన డబ్బు ఎంతుందో చెప్పి గోపురం కడుతున్నాను డబ్బు ఇవ్వమని అడిగేది. ఆ జనమంతా హడిలిపోయి పట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చేసేవారు. ఆవిడ తన యోగశక్తి చేత ఇళ్ల ముందు నిలబడి ఇంట్లోని పెట్టెల్లో డబ్బెంతుందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టించింది. అలాగే ఇక్కడొక గోపురాన్ని బళ్ళాళ మహారాజు కట్టించాడు. బళ్ళాళ మహారాజు అపారమైన శివభక్తుడు. ఆయనకి 2 భార్యలు, విభూతి పుండ్రాలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఏ శివభక్తుడైనా జంగమదేవరైనా సరే కోరినవి బళ్ళాళ మహారాజు ఇచ్చేస్తూ ఉండేవాడు. అటువంటి బళ్ళాళ మహారాజుకు సంతానం లేదు. సంతానం లేకపోయినా ఆయన పరమశివుని యందు అంత భక్తితో రాజ్యం చేస్తున్నాడు. పరమశివుడు ఒకనాడు బళ్ళాళ మహారాజును పరీక్షించాలనుకుని అతన్ని అనుగ్రహించాలని అనుకుని వచ్చాడు. ఒక పెద్ద జంగమదేవర వేషం కట్టి తనతో పాటు కొందరు జంగమయ్యలను తీసుకొని ఒకరోజు చీకటి పడే వేళకి బళ్ళాళ మహారాజు ఇంటికి వచ్చాడు. ఆయన వెంటనే వాళ్ళందరికీ స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులిచ్చాడు. వాళ్ళని సేవించాడు, కూర్చోబెట్టాడు. వాళ్ళందరికీ చక్కగా మర్యాద చేసి విశ్రాంతి తీసుకోమన్నాడు. ఈ పెద్ద జంగమదేవరన్నాడు, నాతో వచ్చిన జంగమయ్యలకు నాకు దేవదాసీలను ఇవ్వమన్నాడు. దేవదాసీలను తీసుకొచ్చి జంగమయ్యలందరికీ ఇచ్చాడు బళ్ళాళ మహారాజు. ఒక్క పెద్ద జంగమదేవరకు మాత్రం దేవదాసి లేదు. అయ్యో, ఈయనకు ఒక్కడికి దేవదాసిని ఇవ్వలేకపోయానే అని బాధపడిన బళ్ళాళరాజు తల పట్టుకుని కూర్చుంటే ఆయన 2వ భార్య పేరు చెల్లమ్మ. చెల్లమ్మ వచ్చి, ప్రభు మీరు చింతపడకండి, శివసేవలో లోపం రాకూడదు, నేను దేవదాసిగా ఆయన దగ్గరకు వెళతానంది. వెళ్ళమన్నాడు బళ్ళాళరాజు. ఆవిడ పెద్ద జంగమయ్య పడుకున్న గదిలోకి వెళ్ళి ఆయనను నిద్ర లేపడానికి ముట్టుకుంది. ఇలాగా ఆయన నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడు. ముట్టుకోగానే పసిపిల్లవాడైపోయి ఏడ్చాడు. అరే, పిల్లవాడైపోయాడని చేతుల్లో పట్టుకొని రాజు దగ్గరికి తీసుకువచ్చింది చెల్లమ్మ. మహారాజా, పెద్ద జంగమదేవర పిల్లవాడైపోయాడు, ఇదిగో తీసుకువచ్చాను. పరమేశ్వరుడే అనుగ్రహించాడు మనకు కొడుకుని అని ఇచ్చింది. రాజు ఆ పిల్లవాడిని ముట్టుకోగానే పిల్లవాడు అంతర్ధానమైపోయాడు. అంతర్ధానమైపోయి కొడుకులు లేరు అని వగచావు కాబట్టి నీకు నేనే కొడుకునవుతాను, నేనే కొడుకునై నీ శ్రాద్ధకర్మ చేస్తాను ప్రతి సంవత్సరం. నీ శరీరం పడిపోయినప్పుడు నీకు దహన సంస్కారం నేనే చేస్తాను అని అన్నాడు. దాదాపు 600 నుండి 700 సంవత్సరాలైంది. ఇప్పటికీ బళ్ళాళ మహారాజు చనిపోయిన రోజున అరుణాచల క్షేత్రంలో శివలింగం దగ్గరకు వచ్చి పత్రిక చదువుతారు. బళ్ళాళ మహారాజు గారు ఫలానా రోజున ఫలానా తిథిలో ఫలానా నక్షత్రంలో శరీరం విడిచిపెట్టాడని. వెంటనే దేవాలయం మూసేస్తారు. పరమశివుడు ఉత్సవమూర్తి పల్లకీలో బయలుదేరి
పళ్ళికొండ పట్టును రాజధానిగా పాలన చేసేవాడు ఆ పళ్ళికొండ పట్టు వెళ్ళి ఏట్లో స్నానం చేస్తాడు. అంటే ఉత్సవమూర్తి స్నానం చేస్తుంది. స్నానం చేసి పీటల మీద పరమశివుడు, ఆ పీత కూచంబ ఇద్దరూ ఉండి బళ్ళాల మహారాజు గారికి తద్దనం పెట్టి మళ్ళీ ఏట్లో స్నానం చేసి అరుణాచలం దేవాలయానికి వెళ్ళి ఆయనకు అభిషేకమైన తరువాత తలుపులు తీస్తారు. 6 నుండి 7 శతాబ్దాలుగా పరమశివుడే తన భక్తుడైన బళ్ళాల మహారాజుకి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఆ క్షేత్రంలో ఆ బళ్ళాల మహారాజు గారు కట్టించిన గోపురం ఒక గోపురం. ఆ గోపురాన్నే కిళి గోపురం అని పిలుస్తారు.